నీకు ఇది ఎవరు నేర్పించారు? టీవీలో చూసావు. సరే, నేను స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు నీ హోంవర్క్స్ అవన్నీ ఎవరు రాయిపిస్తారు? మీ ఫ్రెండ్ నువ్వు కూర్చొని రాసుకుంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చాలామందికి వాళ్ళ వాళ్ళ అమ్మ ఆగురా వాళ్ళ అమ్మ వాళ్ళే నేర్పిస్తారు కదా, కూర్చొని నేర్పిస్తారు కదా. అమ్మ నీకు నేర్పిది కదా. నీకు కోపం రాలేదా అమ్మ మీద? అమ్మ నేను ఎక్కువ బయటికి తీసుకుపోదు కదా, ఎప్పుడో ఒకసారి తీసుకుపోతుంది, వీక్లీ వన్స్ అట్లా. అట్లా కాదురా, నీకు కోపం రాదా? నేను రేపటి నుంచి మీ అక్క చెప్పిస్తుంది. సరే, నేను రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతా. పొద్దున్న వెళ్ళానంటే రాత్రి వస్తాను, పర్లేదా? మరి ఏమున్నా ఇంట్లో ఉండి చేయాలి, అంతేనా? సరే, నేను పోనా హాస్పిటల్కి? అట్లా కాదురా, ఇప్పుడు చూడు, నేను ఇక్కడే ఉంటా. హాస్పిటల్కి వెళ్తా, పొద్దున్న వెళ్తా, నైట్ వచ్చేస్తా. నువ్వు డాడీ తోటి జానక్కతోటి ఉంటావా? అప్పుడు కోపం వస్తుందా? మరి అప్పుడు కూడా కోపం రాదా? బేసిక్గా నేను ఆల్మోస్ట్ డెలివరీ తర్వాత అంటే జాను కానీ అండ్ శిశికి ఒక 3 years వచ్చేంత వరకు నేను కంప్లీట్గా 3 years వచ్చేంత వరకు లేండి కంప్లీట్గా అన్నీ వదిలేసా. ఒక నార్మల్ హౌస్ వైఫ్ లానే నేను అంతా చేసుకుంటూ వచ్చిన. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నేను పాత్ క్లియర్ చేసుకుంటూ వచ్చిన. శిశి ఎట్లా అంటే శిశి కంటే నేను జాను చాలా బాగా చూసుకున్నాను. శిశిని ఇంకా బాగా, అంటే ఒక ప్రిన్సెస్ రేంజ్ శిశి వచ్చే టైంకి డెత్ అయిపోవడం అమ్మ, అండ్ ఎవరు కూడా తోడలేకపోవడం ఇంకా ఎక్కువ అయిపోయింది. శిశికి కోవిడ్ బేబీ అనమాట. నేను ఒక్కదాన్ని ఎక్కువ ఉండేది. ఆ తర్వాత వాళ్ళ డాడీతో ఉండేది అనమాట. సో సంకలం నుంచి దిగేది కాదు అస్సలు. ఒక రకమైన డిప్రెషన్ వచ్చేసేది నాకు. ఆ టైంలో ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం కూడా ఏంటంటే, నువ్వు దాంతోనే ఉండక్కర్లే, ఆడుకోనక్కర్లే, ఏం చేయక్కర్లే, దాని పట్ల అన్నీ చేసుకుంటుంది. జడ అదే వేసుకుంటుంది, చదువుకుంటుంది, నువ్వు వదిలేస్తే స్నానం కూడా చేసి వస్తుంది నీట్గా, అదే నిద్రపోతుంది, అదే తింటుంది, ఏం చేయక్కర్లేదు పిల్లల విషయంలో. కానీ వీళ్ళిద్దరిది ఒకటే రూల్ ఉంటుంది, వాళ్ళ కళ్ళ ముందు నేను ఉండాలి. పొద్దున్న నుంచి రాత్రి దాకా నువ్వు ఎంతనో వర్క్ చేసుకో, నువ్వు డోర్ వేసుకోవడం లాక్ చేసుకొని కూడా వర్క్ చేసుకో, కానీ నీ ప్రెజెన్స్ ఉండాలి అంటారు వాళ్ళు. సరే, అందుకే హాస్పిటల్కి కానీ మిగిలిన చోట్లకు కూడా పోకుండా ఇంట్లోనే ఉండి ఎంత వర్క్ ఉన్నా ఇంట్లోనే ఉండి చేసుకుంటా. అండ్ నాకు ఆన్లైన్ వర్క్ అవడం వల్ల ఇలా మల్టీ టాస్క్ అనేది చేయగలుగుతున్నా. కానీ ఒక దగ్గర కూర్చుంటే నేను ఇన్ని పనులు